సాధారణంగా ఏ పాఠశాలలో అయినా ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అని బోధిస్తూ ఉంటారు. కానీ అక్కడ మాత్రం అందుకు భిన్నంగా బోధిస్తున్నారు. పాఠశాలలో అక్షరాలను రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అయితే దీనిని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు సమర్థించుకుంటున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? అసలు ఆ పాఠశాలలో బోధిస్తున్న ఆ పాఠాలు ఏంటి? యూపీలో అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం. పాఠశాలల్లో ఏ ఫర్ అఖిలేష్, డి ఫర్ డింపుల్ అంటూ బోధన. సమాజ్వాదీ పార్టీపై తీవ్ర ఆగ్రహం చేస్తోన్న తల్లిదండ్రులు. సామాన్యంగా ఏ స్కూల్లో అయినా సరే చిన్నారులకు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అంటూ బోధిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ యూపీలోని కొన్ని బడుల్లో మాత్రం ఏ ఫర్ అఖిలేష్, బి ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డి ఫర్ డింపుల్ అంటూ బోధిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ కాగా చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇలా పోలీసులు షెహరాన్పూర్కు చెందిన సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఫర్హాద్ అలం గడాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ షెహరాన్పూర్లోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ సర్కార్ పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయించింది. అయితే ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ ఆ ప్రాంతంలో బడులు నడిపిస్తోంది. ముఖ్యంగా ఈ పార్టీకి చెందిన కొందరు నేతలు పీడీఏ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అయితే రామ్నగర్లో తన ఇంట్లో నడుపుతోన్న పీడీఏ పాఠశాలలో ఫర్హాద్ అలం చిన్నారులకు రాజకీయ అక్షరమాలను నేర్పించారు. యూనిఫామ్ ధరించి మరీ బడికొచ్చిన పిల్లలకు ఏ ఫర్ అఖిలేష్, బి ఫర్ బాబాసాహెబ్, డి ఫర్ డింపుల్ యాదవ్ వంటి పదాలను బోధించారు. ఆ సమయంలో దీని వీడియోగా కూడా తీసుకోగా ఇది కాస్త నెట్టింట వైరల్ అయింది. ఇలా ఈ వీడియో చిన్నారుల తల్లిదండ్రుల కంటపడగా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో అక్షరాలను రాజకీయాల కోసం వినియోగిస్తున్నారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. చిన్నపిల్లలకు చదువు బోధిస్తామని చెప్పి రాజకీయ ప్రయోజనాల కోసం వారిని వాడుకోవడం దారుణం అంటూ మండిపడుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఫర్హాద్ అలంపై కేసు నమోదు చేశారు. अधिकारी गौरव के द्वारा थाना फतनपुर पर आकर यह सूचना दर्ज कराएगी कि कुछ व्यक्तियों के द्वारा उनके स्कूल प्राथमिक विद्यालय नारायणपुर कला पर जबरदस्ती प्रवेश किया गया, बच्चों को जबरदस्ती वहां पर रोका गया और अनाधिकृत रूप से वहां पर एक कार्यक्रम आयोजित किया गया। इस संबंध में पुलिस के द्वारा मुकदमा अपराध संख्या 164/25 अंतर्गत धारा 329(4), 189(2) व 127(2) का मुकदमा पंजीकृत किया गया है। ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బ్రిటిష్ పాలనలో కూడా చదువుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం విద్యను వ్యతిరేకిస్తూ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తాము నడిపిన పాఠశాలలను మూసివేయించడానికి ఇది బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని అన్నారు. ఈ చర్యలతో విద్యకు బీజేపీ ఎంత వ్యతిరేకమో ప్రజలకు అర్థమవుతోందని దుయ్యబట్టారు. आप शिक्षा को क्यों छीन रहे हैं? शिक्षा का अधिकार का कानून है कि आपको शिक्षा मिलेगी और फिर ये तय है कि आपके घर के पास हो स्कूल। आप बच्चों को कहाँ भेजना चाहते हैं? इस दिल्ली शहर में संस्कृति स्कूल में कोई एडमिशन नहीं करा सकता। उस समय समाजवादी सरकार में मैंने संस्कृति स्कूल लखनऊ में खुलवाया। लखनऊ में स्कूल बनने के बाद कुछ दिन चलाया और उसके बाद इस बीजेपी की सरकार ने वो संस्कृति स्कूल बंद कर दिया। क्या आप कल्पना कर सकते हो आप? और फिर जो पढ़ाई के क्षेत्र में बदलाव शुरू हुए थे समाजवादी सरकार में, सब बंद कर दिया। शिक्षा पे इन्हें ध्यान नहीं है। इन्हें ध्यान है कि वोट कहाँ पड़ेगा। ये तमाम स्कूल वो बंद किए जहाँ पर बूथ बनते थे और समाजवादी पार्टी जीतती थी। ये पॉलिटिकल डिसीजन है। आप विकसित भारत कैसे बना पाओगे अनपढ़ों के साथ? जो पढ़े लिखे नहीं होंगे विकसित भारत बना दोगे? विश्व गुरु का यही है कि आप पढ़ाई छीन लो गरीबों से। इसमें सब पीडीए के लोगों के साथ भेदभाव हो रहा है, इसीलिए पीडीए पाठशाला चल रही है। मैं बधाई देना चाहता हूँ जो भी कार्यकर्ता हैं। అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఫర్హాద్ అలం ఖండించారు. తాను కేవలం అక్షరమాలనే కాకుండా సమాజ్వాదీ ఆదర్శాలను కూడా పిల్లలకు బోధిస్తున్నానని, ఈ పీడీఏ పాఠశాల ద్వారా మహనీయుల చరిత్రను తెలియజేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ తమపై తప్పుడు కేసులు పెట్టడంతో భయపడి ఆగిపోమని, జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇది స్కూల్ కాదు, ఒక ఉద్యమం. బీజేపీ గవర్నమెంట్ స్కూళ్లను మూసివేయిస్తోంది.
పేద పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా చేస్తోంది. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దీనిపై దృష్టి సారించారు. ఎక్కడైతే స్కూల్ మూతబడుతోందో అక్కడ పీడీఎస్ స్కూల్ ఏర్పాటు కావాలని ఆదేశించారు. ఈ స్కూల్లో పిల్లలకు బేసిక్ ఎడ్యుకేషన్ను అందివ్వడంతో పాటు మా పార్టీ రాజకీయ సందేశాన్ని కూడా ఇక్కడ జోడిస్తున్నాం. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది. మా నాయకుల గురించి కూడా పాఠాల ద్వారా చెప్పే యత్నం చేస్తున్నామని ఫర్హాద్ ఆలం అన్నారు. అయితే గత వారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అఖిలేష్ యాదవ్. స్కూల్ పెయిరింగ్ పాలసీలో భాగంగా చాలా చోట్ల గవర్నమెంట్ స్కూళ్లను యోగి సర్కార్ మూసివేస్తోందంటూ మండిపడ్డారు. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైతే మూతపడుతుందో ఆ గ్రామంలో ఖచ్చితంగా పీడీఎస్ స్కూల్ ఓపెన్ చేస్తామని, ప్రతి గ్రామంలోనూ పీడీఎస్ స్కూల్ వస్తుందని అన్నారు. రాజకీయ వనరులను విస్తరిస్తోన్న యోగి సర్కార్ విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని అఖిలేష్ ధ్వజమెత్తారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై, పార్టీ చేస్తున్న పనులపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. పాఠశాలలో పిల్లలకు నేర్పించాల్సిన బోధన ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను, వారి తల్లిదండ్రులను తప్పుదో పట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈ ఘటనతో యూపీలో అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో అని.